ఓ గైస్ వచ్చేసారా అప్పుడే. సో ఈరోజు ఛాలెంజెస్, టూర్స్, వ్లాగ్స్ అండ్ ఎక్సెట్రా ఇవన్నీ కాదు. ఇప్పుడు నేను మీకు ఒక ఐఐటి టాపిక్ని అయితే, మ్యాథ్స్ ఐఐటి టాపిక్లో అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అదే ఎక్స్పోనెన్స్ అనమాట. ఈ ఎక్స్పోనెన్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ని లార్జ్ స్కేల్లో డిస్క్రైబ్ చేయడానికి ఉంటుంది. లైక్ 2 into 2 into 2. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, ఎందుకంటే లార్జ్ స్కేల్లో యూజ్ చేద్దాం ఫస్ట్. సో ఇది వచ్చేసి 2 into 2 into 2 into 2 into 2 into 2 into అండ్ ఎక్సెట్రా. సో దీన్ని ఎలా రాయాలి ఎక్స్పోనెన్స్ అంటే, ఎక్స్పోనెన్స్ వేలో చూద్దాము. సో ఫస్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి. సో 2 power 9. సో దీన్ని మనము 2 power 9 కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఆర్ ఎల్స్ మనము 2 power 5 into 2 power 4 ఆర్ ఇలా పార్టీషన్స్ అయితే మనం చేసుకోవచ్చు. 2 power 3 into 2 power 6 అలాగా అవి లాస్లో వస్తాయన్నమాట, అలా వస్తుందన్నమాట. సో దీన్ని మనము ఫస్ట్ అయితే మన ఇంట్రొడక్షన్లో ఇలా యూజ్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేసేయండి, ఇది వద్దు మనకి. సో మనము 2 power 9 కింద చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఎలా రాసుకోవాలి లార్జ్ స్కేల్ నెంబర్స్ని పవర్స్ కింద అని చూసుకున్నాము. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి లాస్. సో లాస్ అన్నమాట. ఫస్ట్ లా వచ్చేసి a power m into a power n is equals to a power m plus n అన్నమాట. బేసెస్ సేమ్ ఉన్నప్పుడు, లేకపోతే 2 power 3 ఆర్ ఎల్స్ మనం ఇదే తీసుకుందాం 2 power 9 into 2 power 6 is equal to 2 power 3 plus 6 is equals to 2 power 9. సో వచ్చిందా ఇలాగా. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ లో వచ్చేసి a power m divided by a power n is equals to a power m minus n. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో తీసుకున్నాము, ఎందుకంటే మనం ఇంట్రడక్షన్లో అదే తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ అనుకోండి. సో 2 power 3 by 2 power 6 is equal to 2 power 3. సో 2 power 3 minus 6 అయిపోతుంది. అప్పుడు 2 power ఎంత అవుతుంది గైస్? -3 అవుతుంది. అయితే ఆన్సర్ -8. ఓకేనా? సో లేకపోతే
ఇదన్నమాట. సో ఇది సో ఇక్కడ మనం వేరే లాకి కొంచెం యాడ్ చేసామన్నమాట. సారీ గైస్. ఇక్కడ ఎలా అవుతుందంటే 2 power -3 ఉంది కదా ఈ నెంబర్, దీన్ని మనము 1/2 power 3 లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 2 power 3 అంటే 1/2 × 2 × 2 × 2. సో ఎంత అవుతుంది? 1/, ఇదెంత 4, ఇది 4 × 2 చేయాలి ఎందుకంటే ఈ 2 మిగిలిపోయింది. సో 8, 1/8. సో 2 power 3 - 6 = 1/8. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొంచెం ఇప్పుడు థర్డ్ లా. a power 0 = 1. ఇదే విధంగా a power 1 = a power 1 = a అవుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఇంట్రడక్షన్స్ అండ్ లాస్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని లాస్ని అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే, బేసిక్ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేద్దామన్నమాట. సో ఇది ఈరోజు టీచింగ్ వ్లాగ్. నెక్స్ట్ పార్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.